వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 46 పార్ట్ 3 చూద్దామండి. క్వాంట్ సొల్యూషన్స్ క్వశ్చన్ నెంబర్ 41 టు మీకు 55 వరకు కవర్ అవుతుంది సెషన్లో. క్వశ్చన్ నెంబర్ 41. Two partners invested 1,50,000 and 2,50,000 respectively in a business and agreed that 60% of the profit should be divided equally between them and the remaining profit in the ratio of investments. If one partner got rupees 4,000 more than the other, then the total profit made in the business is. ఒక వ్యాపారంలో ఇద్దరు భాగస్వాములు వరుసగా 1,50,000 మరియు 2,50,000 పెట్టుబడి పెట్టి లాభంలో 60% సమానంగా పంచుకోవడానికి మిగిలిన భాగాన్ని వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఒక భాగస్వామి రెండవ భాగస్వామి కంటే 4,000 ఎక్కువ వస్తే వ్యాపారంలో పొందిన మొత్తం లాభం ఎంత? చాలా ఈజీ క్వశ్చన్ అండి మీకు. సో ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉందండి? ఇక్కడ ఎట్లాగో ఈ 4 zeros క్యాన్సిల్ అవుతాయి కదా. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉందండి? ఇది 5 3 times ఉంది, 5 times ఉందా? ఇన్వెస్ట్మెంట్ మీకు 3:5 రేషియోలో ఉంటే మీరు ప్రాఫిట్స్ కూడా 3:5 రేషియోలో పంచుకోవాలి. అంటే ఇద్దరికి, అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ అనుకుంటే ప్రాఫిట్స్ 3:5 రేషియోలో పంచుకోవాలి. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? 60% ఆఫ్ ది ప్రాఫిట్ని సమానంగా పంచుకొని మిగిలిన దాన్ని వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకోవాలి. మిగిలిన దాన్ని వాళ్ళ పెట్టుబడి నిష్పత్తిలో పంచుకోవాలి కదా. అంటే మిగిలింది ఎంత? 60% సమానంగా పోతే 40% పంచుకోవాలి కదా పెట్టుబడుల నిష్పత్తిలో. నేను ఏమన్నానంటే ఈ 40%లో ఏ అనే పర్సన్కి 3, బి అనే పర్సన్కి 5 రూపీస్ ఇవ్వాలి, అంతేనా? అంటే 40%లో ఏకి 3 parts ఇస్తే బికి 5 parts ఇవ్వాలి, అంతే. నేను ఈ 40% వాల్యూనే 8 అనుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ 40% వాల్యూ మీకు 8 అనుకున్నారనుకోండి, ఈయనకు 3 ఇస్తారు, ఈయనకు 5 ఇస్తారు కదా. 40% వాల్యూ 8 అయితే మీకు 60% వాల్యూ ఏమవ్వాలండి? ఇది చూడండి, బై 5 అయింది కాబట్టి బై 5 అయితే 12. ఇప్పుడు ఈ 60% ఇద్దరు ఎలా పంచుకోవాలి? సమానంగా పంచుకోవాలి. అంటే ఈయన 6 వస్తే ఈయనకు 6 రావాలి. సో ఈయనకు మొత్తం ప్రాఫిట్ 9 వచ్చింది, ఈయనకు మొత్తం ప్రాఫిట్ 11 వచ్చింది. ఈయనకని ఈయనకి ఎంత ఎక్కువ వచ్చింది? 2 ఎక్కువ వచ్చింది. 2 వాల్యూవే మీ క్వశ్చన్లో 4,000 అన్నారు. మీకు అడిగింది ఎంత? టోటల్ ప్రాఫిట్ 100% వాల్యూ ఎంత? 20 వాల్యూ ఎంత? సో 2 10 times ఉంది కాబట్టి 40,000. ఎక్కడుందండి? ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 42. A and B start moving towards each other from places X and Y respectively at the same time. The speed of A is 25% more than that of B. After meeting on the way, A and B takes 3 1/5 hours and X hours to reach Y and X respectively. What is the value of X? A మరియు B ఒకే సమయంలో ఒకరి వైపునకు ఒకరు వరుసగా X మరియు Y నుండి బయలుదేరారు. A యొక్క వేగం B వేగానికంటే 25% అధికం. వారిద్దరు కలుసుకున్నాక A మరియు Bలు వరుసగా 3 1/5 గంటలు మరియు X గంటల్లో Y మరియు Xలకు చేరుకున్నారు. అయినా X విలువ ఎంత? ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం కావాలండి. ఇక్కడ చూడండి, 2 ప్లేసెస్ ఉన్నాయండి. ఇదొక ప్లేస్ X, ఇదొక ప్లేస్ Y. ఏ అనే పర్సన్ ఇటు నుండి ఇటు స్టార్ట్ అవుతున్నాడు, బి అనే పర్సన్ ఇటు నుండి ఇటు స్టార్ట్ అవుతున్నారు. ఓకేనా? ఏ అనే పర్సన్ X నుండి Yకి రావాలి, బి అనే పర్సన్ Y నుండి Xకి రావాలి. వీళ్ళు ఇక్కడెక్కడో కలుసుకున్నారంట. ఎక్కడ? ఇక్కడ కలుసుకున్నారా? కలుసుకున్న తర్వాత ఏ అనే పర్సన్కి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి పట్టిన టైం, అంటే టైం TA ఈక్వల్ టు ఎంత? 3 1/5 hours. చూడండి, ఏ టేక్ 3 1/5 hours. కలుసుకున్న తర్వాత B Xకి రావడానికి TB ఈక్వల్ టు X hours. ఓకే. కలుసుకున్న తర్వాత ఏ అనే పర్సన్ వైని రీచ్ కావడానికి ఇంత టైం పట్టింది. కలుసుకున్న తర్వాత బి అనే పర్సన్ ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది. అయితే ఎక్స్ విలువ ఎంత టైం పట్టిందని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు స్పీడ్ ఆఫ్ ఏ అండ్ స్పీడ్ ఆఫ్ బి రెండు ఇచ్చినారు కదా. స్పీడ్ ఆఫ్ ఏ ఏమన్నారండి? ఇక్కడ చూడండి క్వశ్చన్లో, ఏ వేగం బి వేగానికంటే 25% అధికం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 4K అనుకున్నారనుకోండి, ఇది ఎంత అవ్వాలి? 5K అవ్వాలి స్పీడ్. ఎందుకంటే ఇక్కడ X ఉంది కాబట్టి నెక్స్ట్ మనం జనరల్గా 4X 5X అని తీసుకుంటాం, కానీ నేను 4K తీసుకుంటున్నాను. ఇది క్వశ్చన్ మీకు మీనింగ్. దీనికి మీకు డైరెక్ట్గా ఫార్ములా ఉంటుందండి. SA/SB ఈక్వల్ టు √TB/TA. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. మీకు ఈ ఫార్ములా ఎందుకు వస్తుందో కూడా మీకు తెలిస్తే మంచిదండి. ఈ ఫార్ములా మీకు ఎక్కడి నుండి వచ్చింది, ఇలా రావడానికి రీజన్ ఏంది, ఇటువంటివి తెలిస్తే మీకు మ్యాథ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
సరే SA బై SB అంటే స్పీడ్ ఆఫ్ A బై స్పీడ్ ఆఫ్ B. స్పీడ్ ఆఫ్ A 5K బై స్పీడ్ ఆఫ్ B 4K ఈక్వల్ టు అండర్ రూట్ ఈ కేకే ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది కదండి. అండర్ TB బీకి పట్టిన టైం ఎంత అండి x అంతేనా. TB వాల్యూ ఎంత x బై TA వాల్యూ ఎంత 3 5 15 16/5 16/5 అంటే 16 ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ ఇంటూ 5 చేసి రాసుకోవచ్చు కదా. 5/4 చూస్తే అండర్ రూట్లో ఇది 4 అవుతుంది. x వాల్యూ మీకు 5 అయినప్పుడే 5/4 అవుతుంది చూడండి. x వాల్యూ కనుక 5 అయితే 5 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 4 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 5/4 వస్తుంది. అంటే x వాల్యూ ఎంత? ఆప్షన్ D. ఓకే. Next question number 43. If the price of wheat is increased by 25%, by how much percentage a housewife must reduce the consumption of wheat so that her expenditure on wheat decreases by 10%? గోధుమల ధర 25% పెరిగితే ఒక గృహిణి గోధుమలపై ఆమె ఖర్చును 10% తగ్గించుకోవడానికి గోధుమల వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాల్సి వస్తుంది? ఇది మీకు వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, అండ్ ఎగ్జామ్లో 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ 100% రావాల్సిన క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో. పర్సంటేజ్ నుండి ఈ క్వశ్చన్ లేకుండా మీకు ఎగ్జామ్ పేపర్ ఉండదు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. రైట్. ఒక ఆమె ఏం చేస్తుందంటే అండి, ఇంతకుముందు ఎంతో ఖర్చు చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక అమ్మాయి 100 రూపాయలు ఖర్చు చేస్తుంది అనుకోండి. 100 రూపాయలు ఖర్చు చేస్తే ఆమెకి ఇంతకుముందు ప్రైస్ 100 రూపీస్ పర్ కేజీ ఉంది. ఏది? వీట్ 100 రూపీస్ పర్ కేజీ ఉంది. ఆమె ఎక్స్పెండిచర్ కూడా 100 ఉంది అనుకోండి. ఆమెకి ఎంత వస్తుందండి? 1 కేజీ కొనగలుగుతుంది కదా. ఇంతకుముందు కనుక 100 రూపాయలు ఖర్చు చేసేదండి. అప్పుడు గోధుమలు 100 రూపాయలు పర్ కేజీ ఉందనుకుంటే ఆమెకి ఇంతకుముందు ఎంత వచ్చేది? 100 రూపాయల కేజీ ఉండేది. ఇప్పుడు ఎంత అయిందండి? అది 125 రూపాయలు అయింది. 125 రూపీస్ పర్ కేజీ అయింది, అంతేనా? కానీ ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఆమె ఖర్చును 10% తగ్గించాలి. ఇంతకుముందు ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 100 ఉంది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. ఓకే, ఇప్పుడు 90 రూపీస్ ఖర్చు చేయాలి. ఇంతకుముందు ఆమె 1 కేజీ కొంటే ఇప్పుడు 1 కేజీ కన్నా తక్కువగా ఉంటుంది కదా. ఎంత తక్కువగా ఉంటుంది పర్సెంటేజ్లో చెప్పాలండి. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎంత తక్కువగా ఉంటుంది చెప్పాలండి. ఇప్పుడు ఎంత కొంటుందో చెప్పండి నాకు. ఇప్పుడు ఆమె ఎంత కొంటుందండి? ఇప్పుడు ఆమె ఎంత కొంటుంది? 125 రూపీస్ పర్ కేజీ ఉంది. ఆమె 90 రూపీస్ ఖర్చు చేస్తుంది. ఆమెకి ఎంత వస్తుందండి? 125/90. ఇంతే కదండి. ఇంత రేట్ ఉంది ఆమె దగ్గర, ఇంత ఉన్నాయి. ఎంత వస్తుందో ఇంత వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేది ఇంత. సో ఇంతకుముందు ఇంత కొంటే ఇప్పుడు ఇంత కొంటుంది. ఇప్పుడు దీన్ని మైనస్ చేసి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు ఇప్పుడు కొనేది ఇంత, ఇంతకుముందు కొనేది ఎంత, దీనికనేది ఎంత తక్కువ ఉందో పర్సెంటేజ్ చెప్పొచ్చు. లేదా దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే 100 ఉన్న రేటు 125 అయింది, కానీ ఆమెకి 90 రూపాయలే ఖర్చు చేస్తుంది. 100 ఉన్న రేటు 125 అయింది, కానీ 90 ఖర్చు చేస్తుంది. ఇంతకుముందు ఆమెకి 1 కేజీ వచ్చేది కదా. ఇప్పుడు కేజీ రావాలంటే ఎంత ఖర్చు చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆమె కేజీ రావాలంటే ఎంత ఖర్చు చేయాలి? కేజీ రావాలంటే ఇప్పుడు ఆమె 125 రూపాయలు ఖర్చు చేస్తే కేజీ వస్తుంది. ఇంతకుముందు ఆమె 100 రూపాయలు పర్ కేజీ ఉన్నప్పుడు 100 రూపాయలు ఖర్చు చేసేది 1 కేజీ వచ్చేది. ఇప్పుడు 125 రూపాయలు పర్ కేజీ అయింది. ఇప్పుడు ఆమెకి కేజీ రావాలంటే ఇప్పుడు ఆమె ఎంత ఖర్చు చేయాలి? 125 ఖర్చు చేయాలి. కానీ ఎంత తక్కువ ఖర్చు చేస్తుంది? 35 తక్కువ ఖర్చు చేస్తుంది కదా. ఆ 35 రూపాయలతో ఆమెకి ఇప్పుడు ఎంత వస్తుందో, ఇప్పుడు 35 రూపాయలతో ఎంత తక్కువ వస్తుందో కేజీకి అంత తక్కువ వస్తుంది కదా. ఇప్పుడు 35 రూపాయలతో ఆమెకి ఎంత తక్కువ వస్తుందండి? 35 రూపాయలతో ప్రజెంట్ రేట్ ఎంత ఉంది? ఇంత తక్కువ వస్తుంది. 35 రూపాయలతో ప్రజెంట్ రేట్ ఎంత? 125 రూపీస్ పర్ కేజీ. సో మీకు 125 రూపీస్ ఉంటే ఆమె 125 రూపీస్ కనుక ఖర్చు చేస్తే ఆమె 1 కేజీ కొనేది. ఇప్పుడు 35 రూపాయలతో ఆమె ఎంత తక్కువ కొనగలుగుతుంది? రైట్. ఈ 35 రూపాయలు అనేది 125లో ఎంత పార్టో అంత పార్ట్ తక్కువ కొనగలుగుతుంది ఇంతకుముందు. చెప్పండి, 35 అనేది 125లో ఎంత పార్టు? 5 7 టైమ్స్ 5 25 టైమ్స్, అంటే 7/25 పార్ట్ తక్కువ కొనగలుగుతుంది. ఫ్రాక్షన్లో రాస్తే 7/25 × 100 అంటే ఇది ఫ్రాక్షన్ కాబట్టి పర్సంటేజ్లో 4, 7 × 4 28%. చాలా ఈజీ క్వశ్చన్ అండి. మీకు ఆమె 100 ఖర్చు చేయాలి, కానీ ఇప్పుడు రేటు 125 పెరిగింది. ఇంతకుముందు 100 రూపాయలు ఖర్చు చేసి 1 కేజీ కొనేది అనుకోండి. 100 రూపాయల రేట్ ఉంది, 100 రూపాయలు ఖర్చు చేసి 1 కేజీ కొనేది. ఇప్పుడు 125 అయింది, కానీ 90 రూపాయలే ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఆమె కేజీ రావాలంటే ఆమె దగ్గర 125 రూపాయలు ఉంటే కేజీ వస్తుంది, కానీ ఇప్పుడు ఆమె దగ్గర ఉంది ఎంత? 90. అంటే ఇప్పుడు రేట్లో 35 రూపాయలు వర్త్ మెటీరియల్ ఆమెకు తక్కువ వస్తుంది కదా.
ఇంతకుముందు కేజీ వస్తే ఇప్పుడు 35 రూపాయలతో ఎంత వస్తుందో అంత తక్కువ వస్తుంది. 35 రూపాయలకి ఇప్పుడు కేజీకి ఎంత ఒక కేజీ 125 రూపాయలు అయితే 35 రూపాయలకి ఎంత కేజీ వస్తుంది, ఎంత పార్ట్ వస్తుంది కేజీలో? 35/125 చేస్తే ఇంతకుముందు కన్నా 7/25 కేజీ తక్కువ వస్తుంది. ఇంతకుముందు ఒక కేజీ వస్తే ఇప్పుడు ఆమెకు 7/25 కేజీ తక్కువ వస్తుంది. సో 7/25/1 వేస్తే 1 వేసినా వేయకపోయినా అంతే కదండి. 7/25 into 100 అంటే మీకు 28%. ఓకే, x + y + 3 = 0 అయితే ఈ వాల్యూ చేయాలండి. ఒకటి మీరు x + y = -3 చేసుకొని x³ + y³ ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు. అలా కాకుంటే నేను y వాల్యూ 0 అనుకుంటున్నాను. y వాల్యూ 0 అనుకుంటే x వాల్యూ ఏమవ్వాలండి? -3 అవ్వాలి. సబ్స్టిట్యూట్ చేయండి. 3³ అంటే 27 -27. ఇది y 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది, ఇది +9 ఉంది అంటే -18. మీరు సాల్వ్ చేయొచ్చు, లేదా నేను సింపుల్గా y వాల్యూ 0 అనుకుంటే x వాల్యూ -3 అయిపోతుంది కదా, సబ్స్టిట్యూట్ చేసి కూడా చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 45. The sides of a triangular field are 41, 40 and 9. The number of rose beds that can be prepared in the field if each rose bed on an average needs 900 square space. ఇప్పుడు ఒక త్రిభుజాకార మైదాన భుజాలు 90, 40, 41 మీటర్లు, 900 చదరపు సెంటీమీటర్ల స్థలాన్ని సగటున ఒక రోజు పాన్పు ఆక్రమిస్తే అలాంటి రోజు పాన్పులు ఆ మైదానంలో ఎన్ని ఏర్పరచవచ్చు? ఇది మీకు చూస్తే రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ కదండి. ఒక లంబకోణ త్రిభుజానికి ఉన్న భుజాలు ఇవి మీకు 9, 40, 41. సో ఏరియా ఏమవుతుందండి? 1/2 × 9 × 40 అవుతుందా? మీకు మొత్తం ఇంత ఏరియా ఉంది, కానీ ఇది మీటర్లలో ఉంది కదా, మీటర్లను సెంటీమీటర్లకు మార్చాలంటే ×100 × 100 కదా, 9 × 100 40 × 100. మీ దగ్గర మొత్తం ఇంత ఏరియా ఉంది, కానీ మీకు ఒక్క ఈ రోజ్ బెడ్ కోసం ఎంత కావాల్సి వస్తుంది? 900 కావాల్సి వస్తుంది. ఇంత ఏరియా బై 900 చేస్తే మీకు ఎన్ని రోజ్ బెడ్స్ వస్తాయి కదా? 2 అనేది 20 టైమ్స్, ఇది 900 టైమ్స్ 100 టైమ్స్. సో 20 × 100 అంటే 2000. ఆప్షన్ ఏ. ఇక్కడ మీకు ఇది ఈ 0 ఇక్కడ రావాలండి, ఇక్కడ రావాలి. 135 degrees. If each interior angle of a regular polygon is 135, then number of diagonals of the polygon is. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ 135 degrees అన్నారండి. మీకు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్కి ఫార్ములా ఏముంటుందండి? n - 2 × 180/n = 135 అవ్వాలా? ఇది 15 9 టైమ్స్, 15 12 టైమ్స్ అండి. మళ్ళీ 3 లేదా 45తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 3 టైమ్స్, 3 4 టైమ్స్. 4n - 8 = 3n, n = 8. అంటే సైడ్స్ ఎంత? 8. ఓకే, ఒక రెగ్యులర్ పాలిగన్కి సైడ్స్ 8 అని అనుకో, రెగ్యులర్ పాలిగన్ సైడ్స్ కనుక n అయితే నంబర్ ఆఫ్ డయాగనల్స్కి ఫార్ములా మీకు డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంటున్నాయి. నెంబర్ ఆఫ్ డయాగనల్స్కి ఫార్ములా nc2 - n అవుతుందండి. nc2 - n. nc2 అంటే ఇక్కడ ఎంత? 8c2 - 8. 8c2 అంటే చెప్పండి, 8 × 7 756/2 28. 28 - 8 20. ఆప్షన్ సి. ఇవన్నీ మీకు ఈజీ క్వశ్చన్స్ అండి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ 2 points P and Q at a distance of m² and n² respectively from the base and in the same straight line with it are complementary. The height of the tower is. ఒక టవర్ నుండి వరుసగా m² మరియు n² దూరంలో గల P మరియు Q అనే బిందువుల నుండి ఆ టవర్ కొనకి ఒక సరళ రేఖపై గల అధిక కోణాలు పరిపూరకాలు అయిన ఆ టవర్ ఎత్తు ఎంత? ఒక టవర్ ఉందండి. ఇక్కడ క్వశ్చన్లో ఈ 2 పాయింట్స్ టవర్కి ఒక సైడ్ ఉంటాయా 2 సైడ్లు ఉంటాయా చెప్పలేదండి. మీకు చెప్పకపోయినా ఈ 2 సైడ్లు ఉన్నా ఒక సైడ్ ఉన్నా కూడా మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. నేను 2 కేసులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక పాయింట్ ఇక్కడ P అనుకోండి, ఇంకో పాయింట్ ఇక్కడ Q అనుకోండి. P నుండి Q నుండి యాంగిల్ చేసేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 90 అవ్వాలి కదా. ఇది θ అయితే ఇది 90 - θ అవ్వాలి. ఈ టవర్ నుండి P అనేది m² డిస్టెన్స్లో ఉంటే Q అనేది n² డిస్టెన్స్లో ఉంది, అంతేనా? ఈ హైట్ h అనుకున్నాను అనుకోండి నేను. ఇప్పుడు మీకు tan 90 - θ అంటే ఏమొస్తుందండి? tan 90 - θ అంటే cot θ కదా, cot θ. h/m² అవుతుంది, h/m². ఇక్కడ tan θ అప్లై చేయండి, tan θ అప్లై చేస్తే h/n² అవుతుంది. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. మీరు 1 × 2 చేస్తే ఏమవుతుందండి? tan θ × cot θ = 1 అవుతుంది. h/n²
హెచ్ ఇంటూ హెచ్ అంటే హెచ్ స్క్వేర్, ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్. ఇక్కడ చూడండి హెచ్ ఈక్వల్ టు ఎంఎన్ అని మీకు అర్థమవుతుందా? ఈ స్క్వేర్లు ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఇటు వస్తే ఎట్లాగో స్క్వేర్లు క్యాన్సల్ అయిపోయి ఇది ఎంఎన్ వస్తుంది. మీరు దీనికి 2 సైడ్స్ తీసుకున్న అంతే వస్తుందండి. సేమ్ ఇది టవర్ హైట్ హెచ్ అనుకుంటే, ఈ పాయింట్ పి, ఈ పాయింట్ క్యూ అనుకుంటే, ఈ డిస్టెన్స్ ఎం స్క్వేర్, ఈ డిస్టెన్స్ ఎన్ స్క్వేర్. ఇది టీటా అయితే ఇది 90 - టీటా అవ్వాలి సింపుల్గా, ఎందుకంటే ఈ రెండు మీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు కదా. సేమ్ మళ్ళీ ట్యాన్ టీటా ఈక్వల్ టు హెచ్ బై ఎం స్క్వేర్ అవుతుంది. ట్యాన్ 90 - టీటా అంటే కాట్ టీటా ఈక్వల్ టు హెచ్ బై ఎన్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ సేమ్ 1/2 చేస్తారు, ఇదే ఆన్సర్ వస్తుంది. ఇవి సైడ్ ఒక సైడ్ ఉన్నా రెండు సైడ్లు ఉన్నా మీకు పెద్ద తేడా ఏం లేదు. ABC and DEF are similar triangles. If the ratio of sides of AB to DE is √2 + 1 is to √3, then the ratio of triangles of ABC to DEF. ABC మరియు DEFలు అనే రెండు త్రిభుజాలు స్వరూపాలు. భుజం AB మరియు భుజం DEకి గల నిష్పత్తి ఇది. అయినా ABC మరియు DF త్రిభుజాల వైశాల్య నిష్పత్తి. మీకు సైడ్స్ రేషియో కనుక మీకు ట్రయాంగిల్లో సైడ్స్ రేషియో √2 + 1 is to √3 ఉందా, అప్పుడు మీకు ఏరియా రేషియో ఏమవుతుందంటే దీనికి స్క్వేర్ అవుతుందండి. అంటే √2 + 1 హోల్ స్క్వేర్ √3². దీని వాల్యూ ఎంత? 2 + 1 3, 2√2 is to 3. ఇది ఎక్కడన్నా ఉందా? 3 - 2√2 ఉంది, ఇది 3 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ 3 + 2√2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇది కాదు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు 3 + 2√2/3 ఉందా? నేను దీన్ని 3 - 2√2/3 - 2√2 చేసినాను అనుకోండి. a + b × a - b అంటే 9 - 8, ఇది 1 అయిపోతుంది. 3 × 3 9 - 6√2 అవుతుంది. అంటే 1:9 - 6√2. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మీకు ఇదంతా మీరు ఎగ్జామ్లో దయచేసి ఇవన్నీ రాయొద్దండి. మీకు సైడ్స్ రేషియో ఎలా ఉంటుందో దానికి ఏరియాస్ రేషియో స్క్వేర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నేను ఇవన్నీ ఈ లైన్ మాత్రమే రాయాలి. ఇది చూసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ లైన్ రాయాలి. అది ఆప్షన్లో లేదు కాబట్టి మీరు ఏమన్నా ఇలా మల్టిప్లై చేసుకుంటే ఆప్షన్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి తప్పితే సైడ్స్ రేషియో అని ఇవన్నీ రాయొద్దు మీరు ఎగ్జామ్లో. క్వశ్చన్ నెంబర్ 51. x + 1/x = 5 అయితే 2x/3x² - 5x + 3. మీరు ఏం చేసినా ఈ క్వశ్చన్ని x + 1/x ఫార్మాట్లో తెచ్చుకోవడానికి ట్రై చేయాలండి. ఈ మొత్తాన్ని నేను కనుక ఇక్కడ /x ఇక్కడ /x చేస్తే 2 మిగులుతుంది. 2/3x²/x అంటే 3x ప్లస్ ఇక్కడ 3/x అవుతుంది మైనస్ 5/x అంటే 5. చూడండి ఇప్పుడు 2/3 కామన్ తీసుకుంటే x + 1/x అంటే 5 అవుతుంది -5. 2/10 అవుతుందా? 15 - 5 అంటే 1/5. ఆప్షన్ బి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చినారండి మీకు. ఏముంది? 2x² - 7x + 12 = 0. ఈ ఈక్వేషన్ ఇస్తే దీనికి ఆల్ఫా బీటా రూట్స్ అన్నారు. ఓకే, అయితే అప్పుడు మీకు ఆల్ఫా + బీటా + ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. అంతేనండి. నేను దీన్ని α² + β² ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చా? సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. నేను దీన్ని α + β² - 2α బీటా రాసుకోవచ్చా? ఆల్ఫా బీటా. α² + β² అంటే a + b² - 2ab అంటే a² + b² కదా మీకు ఫార్ములా. ఓకే, ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఈ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? α + బీటా అయితే -b/a మైనస్ b వాల్యూ ఆల్రెడీ -7 ఉంది /2. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవ్వాలి? c/a అంటే 12/2. ఇది 6 అవుతుంది, ఇది 7/2 అవుతుంది. సేమ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. మీకు ఆల్ఫా + బీటా ఎంత? 7/2 అంటే 49/4 అవుతుంది. -2 టైమ్స్ ఆల్ఫా బీటా అంటే 6 అవుతుంది ఆల్ఫా బీటా అంటే 6 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 2 × 12, 12 × 48. 49 - 48 అంటే 1/4. ఈ డినామినేటర్లో ఉన్న r ఇలాగే కింద ఉంటుంది కాబట్టి 1/24 రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. మీకు 51 to 55 క్వశ్చన్స్ మీకు డిఐ క్వశ్చన్స్ అండి. ఇక్కడ డిఐలో ఏమి ఇచ్చినారంటే మీకు ABCDE ఇవన్నీ మీకు ఒక 5 కాలేజీలు అండి. ఓకే,
ఒక్కొక్క కాలేజీలో మేల్కి ఫీమేల్కి ఎంతమంది అవుతున్నారు ఇచ్చినారండి. మేల్ ఏమో మీకు ఇట్లా డైమండ్ షేప్లో ఉంది, ఫీమేల్స్ ఏమో మీకు ఇట్లా స్క్వేర్ షేప్లో ఉంది. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ అంటే మీకు 15 అని అర్థమైంది, ఇక్కడ ఎంత అని 15కి 20కి మధ్యలో ఇక్కడ ఎంత అని. 15కి 20కి మధ్యలో ఇక్కడ మీకు కరెక్ట్గా ఐడెంటిఫై కావట్లేదు కాబట్టి మిడిల్ వాల్యూ తీసుకోవాలండి మీకు ఎప్పుడు కూడా. ఇక్కడ కూడా ఏం చేయాలి, మీరు ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇట్లా మీకు ఇట్లా డివైడ్ చేసి ఎగ్జాక్ట్గా తెలియకపోతే మీరు మిడిల్ వాల్యూ తీసుకోండి. ఇది మిడిల్ వాల్యూ, ఇది మిడిల్ వాల్యూ, ఇంకెక్కడ ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది మిడిల్ వాల్యూ, ఇక్కడ ఒకటి ఉంది, మిడిల్ వాల్యూస్ తీసుకోవాలి మీరు. క్వశ్చన్ చదువుదాం చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద కాలేజ్ టుగెదర్. యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పాలండి మీకు. ఓకే, యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలంటే ఫస్ట్ మేల్కి ఫీమేల్కి టోటల్ చేయాలి కదా. మీరు టోటల్ చేస్తున్నప్పుడు ఏం చేయండి అంటే మేల్ టోటల్ ప్లస్ ఫీమేల్ టోటల్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ద కాలేజెస్ టుగెదర్ అన్నారు కాబట్టి మీకు మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి, 5 కాలేజెస్ రైట్. ఇది ఫీమేల్ టోటల్. ఓకే, ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఒకటి సపరేట్గా చేయండి. జనరల్గా మీరు ఎలా చేస్తారంటే కొంతమంది ఇలా కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్తారండి. ఇలా అంటే మేల్ ఫీమేల్, ఏలో మేల్ ఫీమేల్ ఎంత, బీలో మేల్ ఫీమేల్ ఇలా కౌంట్ చేస్తారు, లేదా మేల్ ఒకసారి కౌంట్ చేస్తారు, ఫీమేల్ ఒకసారి కౌంట్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే ఒకసారి మొత్తం మేల్ చేయండి, ఒకసారి మొత్తం ఫీమేల్ చేయండి. మీరు ఎందుకు యూజ్ అవుతుందో నేను తర్వాత చెప్తా చూడండి. ఇప్పుడు మీకు మేల్ ఎంత అండి, ఈ డైమండ్ షేప్ కదా, 15 ఉంది, 30 ఉంది, ఈ ఎక్స్ట్రా ఉన్నది వదిలేయండి కొంచెం. 15 30 ప్లస్ 25 ఎంత, 55. 55కి ఇక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్ అంటే 60 ప్లస్ 25 85, 85 ప్లస్ 10 అంటే 95 వచ్చింది. మేల్ టోటల్ 90. ఫీమేల్ టోటల్ చూడండి, ఇక్కడ 20 తీసుకోండి, 20 40 ప్లస్ 35 ఎంత, 40 ప్లస్ 35 75 ప్లస్ 30 105 ఇది 5 అంటే 110కి ఇక్కడ ఒక హాఫ్ ఉంది, ఇక్కడ ఒక హాఫ్ ఉంది, అంటే 110కి ఒక 5 యాడ్ చేయడం అంటే 115 కదా. 115 120 అంటే మొత్తం మీకు 210 అయింది. 210/5 అంటే ఎంత అండి, 42,000. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 52. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ సి ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద కాలేజ్ టుగెదర్. కళాశాల సి నుండి ఉత్తీర్ణతలైన స్త్రీల సంఖ్య అన్ని కళాశాల నుండి ఉత్తీర్ణత సాధించిన మొత్తం స్త్రీల సంఖ్యలో దాదాపు ఎంత శాతం. సి నుండి ఫీమేల్స్ అంటే స్క్వేర్ బాక్స్ కదండి, ఎంత 35 అనేది ఇంతకుముందు దాంట్లో మీరు టోటల్ కనుక్కున్నారు. 115లో ఎంత శాతం, 115లో మీరు చూడండి 10% అంటే 11.5 అంటే 10% కదా. 30% అంటే ఇది 33 అవుతుంది, ఇంకొక 1.5 అంతే కదండి. 33 అంటే 34.5. 30% అంటే 34. మీ 30% కన్నా కొంచెం ఆన్సర్ ఎక్కువ ఉండాలి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ కాలేజెస్ ఏ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ ఈ. ఏకి ఈకి టోటల్ కనుక్కోండి ఎంత ఉంది. ఇది 7.5 ఉంది, ఇది 17.5. 10 అంటే ఏ చూడండి 15 ఉంది, 22.5 ఉంది, సారీ 22.5 అంతే కదా. 22.5 37.5 ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి మీరు. చూడండి ఎంత డిఫరెన్స్ 20 అని అర్థమవుతుందా మీకు. 20 ఎక్కడ లేదు కదండి మీకు. సో నన్ ఆఫ్ దిస్ మార్క్స్ చేయడానికి మీకు అర్థం కాలేదని మీరు 20,500 తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ప్రతి క్వశ్చన్కి ఇక్కడ మీరు మిడిల్ వాల్యూవే తీసుకోవాలి. ఇంతకుముందు కూడా మీరు మిడిల్ వాల్యూవే తీసుకున్నారు. 20 ఉంటుంది 22.5 ఏకి, ఇది ఎంత ఉంది 15 ఉంది. 20కి 15 35 ఇది ఒక 2.5 37.5. ఇక్కడ మీరు 5 + 10 15 ఇది ఒక 2.5 ఎంత 17.5. సో తీసుకుంటే మీకు 20 రావాలి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. అన్ని కళాశాల నుండి ఉత్తీర్ణులైన మొత్తం పురుషుల సంఖ్యకు మరియు మొత్తం స్త్రీల సంఖ్యకు మధ్య గల నిష్పత్తి. ఇంతకుముందే మీరు కనుక్కున్నారు కదా, ఎంత వచ్చింది ఇక్కడ 95 అయితే 105. 95 మీకు మేల్స్ వచ్చింది. మీకు అడిగింది ఎట్లుందండి, టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్కి ఫీమేల్స్కే కదా మీకు అడిగింది. 95 అయితే 115. 95 చూడంగానే మీకు 19 ఇది 23. 19:23 ఎక్కడ ఉంది 19:23.
వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్? మీకు మేల్స్ ఎంత వచ్చింది చెప్పండి. మేల్స్ అంటే మేల్స్ 95 వచ్చిందండి, ఫీమేల్స్ 115 వచ్చింది, అంతేనా? మేల్స్ ఇది స్టార్టింగ్లో ఇది 95 వచ్చింది, అంటే మీకు ఫీమేల్స్ పార్ట్ ఎక్కువ ఉండాలి. ఓకే, 5 19 టైమ్స్, 5 23 టైమ్స్, 19:23. అయితే మీకు ఆన్సర్ రివర్స్ ఉండాలి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పాస్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్ టుగెదర్? సో ఇది మీకు ఆన్సర్ 19:23 రావాలండి. మీకు 19:23 ఉంది కదా. అన్ని కళాశాలలో ఉత్తీర్ణులైన మొత్తం పురుషుల సంఖ్యకు మరి మొత్తం స్త్రీల సంఖ్యకు మధ్య నిష్పత్తి ఎంత? మొత్తం పురుషులు అంటే మీకు ఏ లైన్ అండి, మేల్స్ అంటే ఈ లైన్ కాబట్టి, మేల్స్ మీకు ఈ లైన్ కాబట్టి, ఇప్పుడు మీరు గ్రాఫ్ అబ్జర్వ్ చేసినా కూడా మీకు మేల్ వాల్యూ తక్కువ ఉంది కదండి. ఇక ఫీమేల్ వాల్యూ మొత్తం గ్రాఫ్ పైనే ఉంది, మీకు మేల్ వాల్యూవే తక్కువ ఉంది, అంటే మేల్ పోర్షన్ మీకు తక్కువ రావాలి. సో మీకు 19:23 రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అవుతుంది కానీ 19:23 అనేది మీకు రైట్ ఆన్సర్. The number of males passing out from college A and B together is what percent of the number of females passing out from college C and D together? Number of males passing out from college A and B. A and Bలో మేల్స్ ఎంత చూడండి, 15 30 అనుకుంటే 37.5. ఓకే, వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ సి అండ్ డి? సి అండ్ డిలో ఫీమేల్స్ ఎంత? 30 + 35 65. చూడండి ఎంత పర్సెంట్ అవుతుందో. 30 అంటే మీకు 75 కదండి, 50% అంటే 75. సరే 6.5ని కనుక మీరు 10% తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు 30% అంటే 50% ఎంత చెప్పండి. 50% అంటే 65లో 30, చూడండి ఒకసారి, మీకు 50% కన్నా ఆన్సర్ ఎక్కువ రావాలండి. 15 30 32.5, ఇది 32.5 అండి. ఇక్కడ 32.5 కదా. దీంట్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉందా? 1/2 అంటే 50%. ఆప్షన్ 1. ఇదండి మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం 46 పేపర్.